మీనరాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జన్మంలో రాహు ఏ మాత్రమో శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. అంచేత కొంచెం అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, ప్రవర్తనలో చాలా తేడాలు ఉంటాయి. అలాగే రాహు కాబట్టి కొంచెం ఈ విష క్రిమి కీటకాదుల వల్ల కూడా, అంటే బొద్దింకలు, బల్లులు, దోమలు, ఇత్యాదులు, పాములు, తేళ్లు అవి కూడా విషకొట్టకాలే. వాటితో పాటు మనిషిని కూడా చేర్చండి. మనుషుల్లో కూడా ప్రతి మనిషిలోనూ చాలామంది మనుషులు ఉన్నారండి. ఒక మనిషి కాదండి. అది పూర్వకాలంలో ఒక మనిషే. మంచివాడైతే మంచివాడు, చెడ్డవాడైతే చెడ్డవాడును. ఇప్పుడు మనిషిలో కొంతసేపు మానవుడు కనబడతాడు, కొంతసేపు దానవుడు కనబడుతూ ఉంటాడు. ఎక్కడ ఏ నాటకాలు ఆడాలో ఆ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. అన్నిటికంటే పెద్ద విషక్రిమి ఏదంటే మానవుడిగానే చెప్పాలి. అందుచేత ఈ మానవుని కూడా కొంతమంది దుష్టులు ఉంటారు. అది మీరు గమనించుకొని మెలిగితే మనకే చాలా మంచిది. అందుచేత ఈ క్రిమి కీటకాదుల వల్ల కూడా కొంచెం చెడ్డ జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువుగా మనం చెప్పుకోవాలి. ద్వితీయ స్థానంలో గురువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఈ కుటుంబంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, మాట సౌమ్యంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఫలితాలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిజానికి ఉన్న తృతీయ స్థానం అయినప్పటికీ వక్రగతి మూలాన ద్వితీయ స్థాన ఫలితాలే మనకి అనుభవంలోకి వస్తాయి. ఇకపోతే 5వ స్థానంలో, పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములు అయితే ఇవ్వజాలదు. ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి ఆటల మీద శ్రద్ధ పెరిగిపోతూ ఉంటుంది, చదువు మీద తగ్గిపోతూ ఉంటుంది, తద్వారా గాయాలు అవుతూ ఉంటాయి. ఏవో గాయాలు అయినప్పుడు మనం ఖర్చు తప్పదు. అలాగే కొంచెం చెడు ప్రవర్తన కూడా చేసే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లవాళ్ళైతే ఒక వయసు వచ్చి ఒక ఇంటర్మీడియట్ టు 10th అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు పిల్లల మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి. వాళ్ళు ఏ విధంగా స్నేహాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు ప్రతి నిమిషం గమనించవలసే ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడి వల్ల కొంచెం గాయాలు అయ్యే అవకాశం కూడా ఉన్నది. అంచేత కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కుజుని యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది పంచమ స్థానంలో. ఇకపోతే 7వ స్థానంలో కేతు యొక్క సంచారం. ఇది శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. భార్యాభర్తల మధ్యన, లేకపోతే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉన్నా, లేదా మీ దగ్గరే చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి, కొంచెం మీ దగ్గర చనువు ఏర్పడిపోతూ ఉంటుంది, 10-15 ఏళ్ళ నుంచి మీ దగ్గరే పనిచేస్తూ ఉంటే, ఆ విధంగా మీ మధ్యన కూడా కొంచెం పొంతన, మా మాట యొక్క తీరు మారేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి 7వ కేతు యొక్క సంచారం వల్ల. ఇకపోతే బుధుని యొక్క సంచారం మనం తీసుకోవాల్సి వస్తే, అది అష్టమ, నవమ 2 స్థానాల్లో ఫలితాలు చెప్పుకోవాలి. ఆయన ఉన్నది నిజానికి 9వ స్థానంలోనే, కానీ ఆయన వక్రించి ఉన్న కారణంగా 14వ తారీఖు వరకు ఆయన వక్ర మార్గంలో సంచరిస్తున్నారు. కాబట్టి ఫలితాలు 14వ తారీఖు వరకు అష్టమ స్థాన ఫలితాలు చెప్పుకోవాలి. తదుపరి 9వ స్థానం యొక్క ఫలితాలు చెప్పుకోవాలి. అంటే అక్కడ రుజు మార్గంలోకి వస్తున్నారు కాబట్టి 9వ స్థానం యొక్క ఫలితాలు చెప్పుకోవాలి. ఇక్కడ మీకు 9వ స్థానంలో 17 రోజులు ఉంటారు, ఇక్కడ 14 రోజులు ఉంటున్నారు. అష్టమ స్థానంలో ఉన్న 14 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు. వ్యాపారంలో కానీ మంచి వార్తలు వినడం కానీ, అలాగే లాభం రావటం కానీ, ఇట్లాంటివన్నీ కొంచెం కీర్తి ప్రతిష్టలు రావటం, ఇట్లాంటివన్నీ అష్టమ స్థానంలో ఇక్కడ మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడిస్తున్నాడు. 9వ స్థానంలో మాత్రం 17 రోజులు శుభ ఫలితాలు అయితే ఇవ్వడండి. 8వ స్థానంలో ఇచ్చినటువంటి ఫలితాలన్నిటికీ 9వ స్థానంలో ఇచ్చే ఫలితాలు కొంచెం భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుందండి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలోను 10వ స్థానంలోను 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. వృశ్చికంలో 15వ తారీఖు డిసెంబర్ వరకు, తదుపరి ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 10వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ఫలితాలు ఇస్తారు. ఉద్యోగ విషయంలో, ఆదాయ విషయంలో, ఆరోగ్య విషయంలో అన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా 10వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఇస్తారు. భాగ్యస్థానంలో రవి సంచారం మాత్రం కొన్ని ఇబ్బందులే ఉంటాయి, కానీ కొన్ని మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కూడా మీరు అనుభవించలేకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలు 9వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం రవి ఇస్తూ ఉన్నారు. 10మంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ, ఏకాదశ, ద్వాదశ 3 స్థానాలలో, ఈ 3 స్థానాలలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి 10వ స్థానంలోను,
ఇంకా ఒకదాన్ని మించినటువంటి స్థానాలు ఇవన్నీ కూడా. ఆ జత ఈ 3 స్థానాల్లోనూ కూడా నెల రోజులు చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ షేర్ మార్కెట్లో ఉండేటటువంటి వారికి, ఇందులోనే పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, లలిత కళల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యం ఉన్న వారికి కానీ మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో ఇందులోనే పెట్టుబడి పెట్టేవాడికి అందరికీ చాలా బాగుంటుంది. అంచేత మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వృత్తి ప్రవృత్తి రీత్యా కానీ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడి యొక్క పరిస్థితి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే శని యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతోందండి? ఇది కూడా ఏళ్ళనాటి శనే. అంచేత ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, అలాగే కొంచెం శత్రుభయం ఉంటుంది, అలాగే మనోవిచారం ఉంటుంది, అలాగే కొన్ని ధన నష్టం ఇత్యాదులన్నీ కొన్ని మీకు తెలియదేమన్నది 1-2 అనుభవాలు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే జీవితకాలంలో 3 సార్లు మనకి ఏళ్ళనాటి శని చూపిస్తూ ఉంటుంది వ్యయంలో, కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కూడా దెబ్బతీయవచ్చు. అంచేత తస్మాత్ జాగ్రత్త. ఈ విధంగా ఉంటాయండి ఫలితాలన్నీ కూడా. మనం కొన్ని సహజం, కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఉండడం సహజమే. కాబట్టి మీరు ఇవన్నీ కూడా మనకి చాలా గోచార ఫలితాలు, చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. అందులోని వార దశ మాస ఫలితాలు అనేవి మరీ తక్కువ ఉంటాయి. కాబట్టి వీటికి రెమెడీస్ ప్రత్యేకించి ఎక్కడికో వెళ్ళేది భయంకరమైనది ఏం చెప్పక్కర్లేదండి. 10 రోజుల్లో మనం కళ్ళు మూసి తెరిచే లోపలే 10 రోజులు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మీరు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, వేదమంత్రాలు కావచ్చు, లేదా ఈశ్వరాభిషేకం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా చేసినప్పటికీ కూడా ఈ నవగ్రహాల యొక్క ప్రభావం బాగా తగ్గి మీకు జీవితం సుగమంగా జరుగుతుంది. శుభం భూయాత్.